సో గైస్ ఈరోజు అయితే శివాలయం అయితే హోమ్ టూర్ చేస్తాం. అందరైతే కామెంట్లు పెట్టినట్టే మేమైతే శివాలయం అయితే హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చూపిస్తామని అయితే రిప్లై చేసిన. ఈరోజు అయితే శివాలయం అయితే హోమ్ టూర్ మొత్తం చూపిస్తాం. శివాలయంలో ఎంట్రీ అనమాట. మొత్తం ఇంట్లోకి రాగానే ఎంట్రీ. ఇగో శివగానాల కిచెన్ అనమాట. ఇది ఎట్లుందంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు చాయ్ పెట్టుకొని తాగండి శివాడు ఇప్పటిదాకా చూపిరా. ఏ శివాడు అయితే మొత్తం ఏం మాట్లాడతలేడు హోమ్ టూర్ అన్నాడికి. ఈ చాయ్ అలా చాయ్ లేదు, చాయ్ పెట్టిరు. ఇది కూరబాన. ఇగో శివానికి కప్పులు, ఇంకా ఇది మొత్తం అలా సిక్కు ఇక అన్నీ సామాన్ పెట్టుకుంటారు. స్టోరేజ్ చేయడానికి అయితే కింద వచ్చేసి ఆనియన్స్ స్టోరేజ్ చేయడానికి ఇది ఒక ఏమంటారు దీన్ని బుట్టి పెట్టిరు. ఇది గ్యాస్ సిలిండర్, ఇది వాటర్ టిన్. అడిగిన ఎత్తుకొచ్చుకుంటే వీడు ఒకడు. ఇదేమంటారు సింక్. ఇళ్ళనే అడుగుతారు కానీ దానికి పైప్ తీసేసారు. ఇక ఈ వాటర్ స్టోరేజ్. ఇక ఇవి మొత్తం ఈ మేకప్ కిట్లు అన్నీ ఉన్నాయి. ఇలా మొత్తం సామాన్ స్టోర్ చేసుకుంటారు. ఇటు చూసుకున్నట్టయితే దేవుని రూమ్. ఇక శివుని భక్తుడు ఇడిచివాడు ఇక పెట్టేసారు. ఇక కిందికి వచ్చినట్టు చూసుకున్నట్టయితే ఇగో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళందరి బట్టలు అవుతున్నాయి చూసుకోవచ్చు. ఈడ ఇంకోటి అయితే చూసుకున్నట్టయితే ఇగో మనోడు క్రికెటర్, చాలా బ్యాటింగ్ అయితే మంచిగా చేస్తాడు. ఈ బ్యాట్ ఇరిపోయింది. ఇగో వీడే తీరేగాడు ఇరగొట్టుకుని పట్టుకో. దీన్ని ఏమని పిలుస్తారు? ట్రాఫీ. చిన్న ట్రాఫీ అయితే వచ్చింది. దీనికి ఒక గోల్డ్. దీన్ని ఏమంటారు శివ? గోల్డ్ మెడల్. గోల్డ్ కాదు కానీ ఇది ఏదో ఉత్త ఇచ్చిర్రు. ఇది ఒక పెద్ద ట్రాఫీ. మొన్న ఐపీఎల్ అయినప్పుడు ఎంపీఎల్ అయినప్పుడు ఇచ్చిర్రు. ఇది 550 రూపీస్ అంట పుణ్యానికి. గెలిచినాం రా. అదే 550 రూపీస్ పెట్టి ఇది మనిషికి 130 రూపాయలు పెట్టి ఆడిర్రు. 550 రూపీస్ కప్ ఇచ్చిర్రు. అలా కింద చూసినట్టయితే ఇలా రౌతులు ఉంటాయి. గుర్తింపు ఉంటుంది. ఏముంటుంది ఇలా మొత్తం అలా రౌతులు పెట్టేది గుర్తింపు ఉంటుంది అంతే. అలా మొత్తం రౌతులే పెట్టి ఇచ్చిర్రు అనేది గుర్తింపు ఉంటుంది. సాధించిండు. ఇగో చూసుకోండి. ఇడైతే ఇగో ఇట్లా పక్కకైతే స్టోరేజ్ చేసి పెడతాడు క్రికెట్. ఇంకా చూసుకున్నట్టయితే శివానాలు ఇగో ఆ రోజు కూలర్ చూపించిన కదా, ఈ సపరేట్ కూలర్ ఇడు వండుకుంటానికి. ఇగో ఈయనే అంటారు. మేమంతా రిచ్ కాదనమాట. ఈయనే కింద అంటాడు. ఇగో శివాన్ బ్యాగ్ చూద్దాం ఏమేమి సామాన్ పెట్టుకోబోతుండో. ఏమున్నా కానీ తీ మళ్ళీ అలా ఏమైనా పిల్లి ఇచ్చిన లెటర్ కూడా ఉండొచ్చు. ఒక బుక్ కాలేజ్ పోతానికి అంతే. ఆ బుక్ కూడా ఇయ్యాలనే పెట్టిండు అనుకుంటా. నిన్న ఫోన్ చేసిండు సార్ బుక్ లేదని. ఇవాళ పెట్టిండు. ఈ డేట్ వేసినావా? డేట్ వేయలేడు కానీ వర్క్ రాసిండు. ఒకటే బుక్ మన అన్ని సబ్జెక్టులకి. ఇక మిగతా అన్నీ పెన్నులు, ఒక పాసు, టిఫిన్ బాక్స్ అంట. దాన్ని తీయలేరు. ఇప్పుడు వీడియో కోసం ఇప్పుడు తీస్తున్నది. వీళ్ళు ఏం లేవు అనుకో. ఆ టిఫిన్ బాక్స్ ఇది ఒకటే బుక్. ఇది మొత్తం ఒకటే బుక్. అవి ఇప్పుడు అడుగుతుండు టిఫిన్ బాక్స్ తీసుకొని. అంత మంచోడు. ఈ కూలర్ మొత్తం మీద అయితే ఇక ఇళ్ళకి వచ్చేసినట్టయితే వావ్ కాదు అది. ఇక చూసుకున్నట్టయితే ఈడ మొత్తం అవి ఉంటాయి. ఇది వాషింగ్ మిషన్ ఓపెన్ చేయి ఫస్ట్. వాషింగ్ మిషన్ చూసుకున్నట్టయితే లోపట ఇది ఏమంటారు బట్టలు వేస్తానికి. ఇది మాతో బెడ్ లేదు కానీ వాషింగ్ మిషన్ అవుతుంది పుణ్యానికి. అప్పుడు వెళ్ళినుండి తీసుకున్నాం. లాటరీలు వెళ్ళింది. అవును కానీ ఇలా బట్టలు వేయాలా. ఇలానేమో డ్రై అవుతాయి. డ్రై అయినాక డైరెక్ట్ ఎండేస్తారా మళ్ళీ ఒక నిమిషం. జెర్సీ ఎండేస్తానంటే ఒక 15 నిమిషాలు అనుకో ఎండిపోతుంది. చూసుకుంటే తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దాం. బట్టలు వల్ల ఆన్ చేద్దామంటే ఇగో
ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇట్లా ఉంటుంది. ఈ శివానంలో బీరువా ఇది. దాన్ని ఓపెన్ చేయనీకి రాదు, వాళ్ళ అమ్మ తాళం మీద ఫస్ట్. అంటే ఎస్ ఇది డోరు, ఇంకో డోరు ఇట్లా సైడ్కి. శివాడైతే ఇగో దాన్ని అయితే ఓపెన్ చేస్తాం. ఇగో ప్లగ్ లెంగుతుండ ఆన్ చేయనీకైతే, మీకోసం చూపించనీకైతే ట్రై చేస్తున్నాం. ఒకసారి ప్లగ్ అయితే పెడుతుండు, ఆగు ఒకసారి మళ్ళీ వాషింగ్ మిషన్ ఓపెన్ చేసాం. ఏం లేకపోతే ఏం కాదు ఇక. ఇది ఒకటి ఆన్ అవుతుంది, ఆన్ కాదు. ఆన్ కదా, బట్టలు లేకపోతే నీళ్ళు ఉండాలి. ఓ ఓకే, అలా నీళ్ళు అది నీళ్ళు ఎందుకు రాను? ఇక మొత్తమే తీసి పక్కకు పెడతా. ఇది దింపితే ఎన్ని సెకండ్స్ ఇది అన్ని అంటే 3 మీద పెడితే ఎన్ని సెకండ్లు అయితే ఇది అయిపోయేదాకా ఇక సౌండ్ వస్తుంది పర్ ఇటు తిరుగుతాయి. ఓ చూసుకోరా గైస్, రిచ్ కిడ్. ఇది ఒకటే ఉంది మరి ఇంట్లో రిచ్గా. రిచ్ అంటే ఇది ఒకటే. రిచ్ అంటే ఇది ఒకటి. ఇది ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే కూలర్ ఒకటి అంతే. ఆ కూలర్ ఉంది కానీ అది 2-3 వేలు అంతే. ఇది ఒకటే రిచ్. అది కూడా లాట్రిన్ లేదు, ఇది కూడా అన్ని లక్కులో కలిసి వస్తాయి అంతే. అన్ని లాటరీలలో పెడతారు, సబ్బులు బిల్లులలో. ఇగో ఇవన్నీ ఇది బట్టలు సార్, బట్టల సోప్, లిక్విడ్ ఇగో ఈ బడ్స్ నా దింగిపోయింది అనమాట, కానీ అది మళ్ళీ కింద పడే అయిపోయింది. ఇగో ఇవన్నీ బ్లాంక్ షీట్స్ మొత్తం ఒక రేంజ్లు ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ఓవలు వచ్చినా వండుకోనికి. ఇది చెప్పినా కదా, చూసుకోవచ్చు. శివవాడానికి ఇగో బడ్స్ మా ఇంటికాడికి నేను ఎప్పుడు తీసుకొచ్చుకున్నది తెలియదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా రే, పట్టుకోరా. శివానాలు మొత్తం ఎంట్రీస్ అనుకో, ఈ ఎంట్రీలో పూల చెట్టు ఉంది. ఇక శివానాలకి ఇవాళ నైట్, ఇక రోజు నైట్ ఇదే ఇక పని. ట్యూషన్ మొత్తం ట్యూషన్ నడిపించుకుంటుంది. ఒక్కొక్కరికి 50 రూపాయలు తీసుకుంటుంది. 50 రూపాయలు ఓవర్ వచ్చిన జాయిన్ అయినా సరే 50 రూపాయలు పెట్టుడు కాదు, 50 రూపాయలు తీసుకుంటుంది. లడ్డారా తీసుకున్న 50 రూపాయలు, మనిషికి 50 రూపాయలు తీసుకుంటుంది. 50 రూపాయల డబ్బా తీసుకుంటుంది. అగరబట్ల డబ్బా ఇక్కడ దొమ్మలు గారు కూడా పెడుతుంది. 300 తీసుకోబోతుంది ఎక్కడికైనా ఇంటికి అనమాట. గేటు ఇక్కడ శివగాడు కనబడతలేదా? ఇక శివగాడు మమ్మీ ఇక్కడ కుప్పడ పెట్టింది, మంట పెట్టింది. ఇది రెంట్కుంటున్నాం. ఇప్పటికైతే ఒక 6 months ఇల్లు అయితే కట్టడం అయిపోతుంది. అప్పుడైతే మళ్ళీ ఇంకో హోమ్ టూర్తో మళ్ళీ తిరిగి వస్తాం. బై బై, సీ.